నమస్కారం ఫ్రెండ్స్. నిన్న అసెంబ్లీ బడ్జెట్ మీద సెషన్ జరిగింది. దాంట్లో బడ్జెట్కు సంబంధించిన ప్రతి విషయాన్ని పాయింట్ టు పాయింట్ చేసి హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు నేను చెప్పేది. ఒక నాయకుడు, ఒక గవర్నమెంట్ ఒక ఇష్యూ, ఒక సమస్య పైన కానీ, ఒక ఇష్యూ పైన కానీ, ఒక సబ్జెక్ట్ మీద కానీ మాట్లాడేటప్పుడు ప్రతిదీ పాయింట్అవుట్ చేసి మాట్లాడడం, ప్రతిదీ దాన్ని కుల్లంకుల్లాగా దాన్ని అబ్జర్వ్ చేసి మాట్లాడడం అనేది ప్రతి ఒక్క నాయకుడు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శాసనసభలో మా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ, ప్రతిపక్షంలో ఉన్నా కానీ, హరీష్ రావు గారు గత సంవత్సరం బడ్జెట్, ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వాళ్ళు వివరంగా కుల్లంకుల్లాగా చెప్పడం జరిగింది. గత బడ్జెట్లో ఎంతవరకు అమలు చేశారు, ఈ బడ్జెట్లో మీరు ఎంతవరకు అమలు చేయబోతున్నారు, ఎంతవరకు ఏమేమి చెప్పారు, ఏమేమి చేయలేరు, దీంట్లో ఎన్ని కట్ చేశారు, ఈ బడ్జెట్లో ఎన్ని హామీలకు 6 గ్యారెంటీల హామీలలో అందులో ఎన్ని కట్ చేశారని ప్రతి విషయాన్ని చెప్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే దిశగా గవర్నమెంట్ పనిచేస్తలేదని చెప్తూ, కాంగ్రెస్ పాలన లేదని చెప్తూ బుద్ధిమాంద్యంతో ఉన్నది అని చెప్పడం జరిగింది. బుద్ధిమాంద్యం అంటే ఏంది? ఎక్కడ అంటే జ్ఞానం లేదని అర్థం. దానికి స్పీకర్ గారు ఏమంటారంటే, హరీష్ రావు గారు సభ నియమాలు, సభ రూల్స్ ప్రకారము మాట్లాడండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకండి అని స్పీకర్ గారు అంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సాక్షాత్తు శాసనసభ పక్షనేత నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు బట్టలు ఊడదీసి కొడితే, ఒక్కొక్కరిని బట్టలు ఊడదీసి రోడ్డు మీద ఉరికించి కొడితే ఒక్కొక్క కొడుకుని, నా కొడుకుని ఏమనుకుంటారో, తమాషాలు చేస్తారో అని ఈ మాట్లాడితే అన్పార్లమెంటరీ కాదా స్పీకర్ గారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అన్పార్లమెంట్ లేదు, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే అది కూడా బుద్ధిమాంద్యం అన్న పదం మీకు అన్పార్లమెంటరీగా కనిపించింది. ఇది ఏకపక్షంగా ఎట్లా అనుకుంటారు స్పీకర్ గారు? కొంచెం మీరు కూడా మరీ ఇంత అన్యాయంగా మాట్లాడితే, మీరు ఆడ ఒక సభాపతిగా ఉన్నారు, మీరు న్యాయంగా మాట్లాడాలి. ఇది కరెక్ట్ కాదు. మరి అక్బరుద్దీన్ ఓవైసీ ఏమో ఇది గాంధీ భవన్ లెక్క నడుపుతారు, మీరు శాసనసభ లెక్కలు నడుపుతున్నారు అంటే అది అన్పార్లమెంటరీ కాదు, అది సభ రూల్స్కు నియమాలకు విరుద్ధంగా కాదు. వాళ్ళని సస్పెండ్ చేయరు. మన జగదీష్ రెడ్డి గారు మీ ఒక్కరి సభ కాదు, ఇది అందరిది అన్న మాటకు సస్పెండ్ చేశారు. ఎంతవరకు న్యాయమో స్పీకర్ గారు మీరు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నేను ఈ పార్టీకి ఆ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడినది కాదు, అక్కడ ఉన్నది ఏంది ఆనెస్ట్గా చెప్పదలుచుకుంటున్నా. కొంచెం ఈ సభ, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతిపక్షం నుంచి వాళ్ళు ఏదన్నా ఒక మాట జారిపోతారా, ఏదైనా ఒక మాట అన్పార్లమెంటరీ ఏదైనా ఒక నోటి నుంచి సడన్గా వచ్చేసి ఏదైనా ఒక మాట అంటే కదా, దాన్ని పట్టుకొని ఇది సభ రూల్స్కు విరుద్ధము, సభ నియమాలకు విరుద్ధము అనుకుంటే దాని మీద పెద్ద ఇష్యూ చేస్తారు. దాన్ని ఇష్యూ చేయడం వల్ల అసలు ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోతాయి. అంతే, అసలు సబ్జెక్టు, కంటెంట్ అంతా, ప్రజల సమస్యలు అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అది వాళ్ళ మైండ్ గేమ్ లెక్కలో కనిపిస్తుంది. కానీ స్పీకర్ గారు మీరు న్యాయంగా ఉండండి, న్యాయంగా కొంచెం ప్రతిపక్షము అధికార పక్షానికి రెండింటికి న్యాయంగా మాట్లాడండి.